అందరికీ అన్ని పనులు వస్తాయని ఎప్పుడు ఉండదు. నాకొచ్చిన పని మీకు రాకపోవచ్చు, మీకొచ్చిన పని నాకు రాకపోవచ్చు. కానీ ఏదైనా పని మనకు రాకపోయినా సరే, మనం ఆ పని కోసం ఎంత ఓపిక పడుతున్నాం, ఎంతసేపు దాని దగ్గర కూర్చోగలుగుతున్నాం అనేదైతే చాలా ముఖ్యము. అందరికీ ఏ పనులైతే రావు, నేర్చుకుంటేనే వస్తాయనమాట. సపోజ్ ఒక పని రాకపోయినా సరే, నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడైతే ఆ పని కంపల్సరీగా వస్తదనమాట. అది ఎలాంటి పని అయినా సరే. నేనైతే ఇలాంటి పనులు ఇవి ఏవి చేయలేదనమాట నిజంగా చెప్పాలంటే. నా పెళ్ళైన తర్వాత కూడా చాలా తక్కువ. అలా ఏదైనా రాకపోయినా సరే అప్పటికప్పుడు చెయ్యాలి. మా అత్తమ్మ చేస్తుంటే ఇంకా ఇబ్బందిగా ఉన్నట్టుందని నేను రుబ్బుతా అనైతే తీసుకున్నాను. ఇంకైతే బాగా అయిపోయింది. ఫైనల్‌గా లాస్ట్‌కైతే ఇలా రుబ్బేసాను. ఇంకా ఈ వాయ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంతకీ ఏం చేస్తామని అనుకుంటున్నారా? ఇవైతే కుడుములు పెడతామనమాట. ఇంక మా ఇంట్లో అయితే వచ్చిన ప్రతిసారి కుడుములైతే కంపల్సరీగా అవుతూ ఉంటాయి. గ్రైండర్ అయితే ఏదో పోయిందని చెప్పేసి ఇందులో అయితే రుబ్బుతూ ఉన్నాం. మా అత్తమ్మ అయితే రుబ్బేసింది. ఇంకా లాస్ట్‌లో తను రుబ్బుతుందని చెప్పేసి నేనైతే తీసుకొని నేను చెప్పింది కరెక్టా లేదా మీరైతే కామెంట్ చేసి కంపల్సరీగా నాకైతే చెప్పండి. థాంక్ యూ.